ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. గతించిన రాత్రి అంతను కూడా మా అందరికీ మీ రక్షణ దయచేశారు, మీ కాపుదల అనుగ్రహించారు. మీ రెక్కల చాటున మమ్ములను మా కుటుంబమును భద్రపరిచారు నాయన. ఈ యొక్క ఉదయకాలాన మంగళవార కాల సమయంలో మా అందరినీ కూడా సజీవ లెక్కల్లో నిలవబెట్టుకున్నందుకు మీ బలమిచ్చి, మీ శక్తినిచ్చి, మీరు మాకు ఆయుష్నిచ్చి ఈ విధంగా ప్రార్థించుకునే అవకాశము మాకు దయచేసినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి అని తండ్రి వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నారు. అవునయ్యా, ఈ రోజున మేము ప్రార్థించే విషయంలో అలసిపోకుండా, నిరుత్సాహపడకుండా మా ప్రార్థనను మీరు వింటారు అనే విశ్వాసముతో ప్రార్థించే హృదయం మా అందరికీ దయచేయండి. అయా బిడ్డలు దేని గురించి అయితే మీ పాద సన్నిధిలో ఈ ఉదయకాలను మొరబెడుతూ ఉన్నారో అయా వాటన్నిటినీ మీరు ఆలకించి వారికి జవాబు దయచేస్తాను అని చాలా సుస్పష్టంగా సెలవిస్తున్నారు. అయా ఎవరు కూడా ప్రార్థించే విషయంలో అలసిపోకుండా నిరంతరము ప్రార్థిస్తూ మీ యందు నమ్మిక ఉంచుతూ ముందుకు సాగే కృప దయచేయమని అడుగుతున్నాం. ఈ ఉదయకాలంలో అయా మా దేహమును, మా ప్రాణమును తండ్రి మీ ముందు పెడుతున్నాం. మీ చిత్తములో మా జీవితాన్ని నడిపించండి. మా ఆత్మను తండ్రి మీరే కాచి కాపాడండి. మా యొక్క ఈ లోక సంబంధమైన జీవితం మీ నామానికి ఏ విధముగాను అవమానము తీసుకుని రాకుండా మాకు జ్ఞానం ఇవ్వండి తండ్రి. మా మాటలు, మా నడవడిక, మా క్రియలన్నీ కూడా మిమ్మల్ని ఘనపరచుటకు కృప దయచేయండి నాయన. అదేవిధంగా ఈ రోజున మా ప్రయాణాలన్నింటిని బట్టి అడుగుతున్నాం. మేము చేస్తున్న ప్రతి ప్రయాణమును అయా దీవించండి, ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎవరికి ఈరోజు ఏ లోటు లేకుండా సమృద్ధిని దయచేయండి. ఏ బలహీనత ఎవరిని తాకకుండా మీరే కాపాడండి. అయా నూతన కార్యక్రమాలు ఎవరైతే ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నారో ఆయా కార్యక్రమాలన్నిటినీ బహుగా దీవించమని, ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. ఆగిపోయిన పనుల విషయంలో కూడా కృప దయచేయండి. అవన్నీ కూడా పునరుద్ధరించబడుటకు సహాయం అనుగ్రహించండి నాయన. మేము చేస్తున్న మా పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోనూ తండ్రి దీవెనలు దయచేయండి నాయన. ఫలించుటకు, కష్టించి పని చేస్తూ తండ్రి వృద్ధి చెందుటకు సహాయము దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి బిడ్డలు వెళ్తున్నారు. వారి ఎగ్జామ్స్లో మీరు తోడై ఉండండి, ఆ ఇంటర్వ్యూస్లో మీరు తోడై ఉండండి ప్రభువా. అయా హాస్పిటల్స్కి వెళ్తున్నారు. అక్కడున్న రిపోర్ట్స్, అక్కడున్న ఆపరేషన్స్ అన్నీ కూడా మీ ఆధీనంలోనికి తీసుకోనండి. డాక్టర్స్ని మీ యొక్క ఆధీనంలోనికి తీసుకోండి. క్షేమాన్ని దయచేయండి ప్రభువా. మేమందరము కూడా ఈరోజు నెమ్మదికరంగా జీవించే కృప దయచేయండి. సమాధానంతో, ఎవరితో ఎటువంటి గొడవలు లేకుండా ఉండే సహాయం అనుగ్రహించమని, మా సమయాన్ని మేము ప్రతి నిమిషాన్ని వినియోగించుకుంటూ కుటుంబాన్ని ప్రేమిస్తూ మీపైన ఆధారపడుతూ ఈరోజు జీవించే కృప దయచేయమని, మీ వలన నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, కొందరికైనా మీ నామాన్ని ప్రకటించే వ్యక్తులుగా మా అందరినీ మీ పాద సన్నిధిని నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.